మెచ్చి నీ కోసమొచ్చానులే, కడదాకా నిన్నింక విడబోనులే. ఈ ఆనందం అనుబంధం ఏ జన్మ వరమో అల్లుకుంది వల్లెవాటు చేరమంది చెట్టు చాటు. కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్ను కొట్టి పిలిచినందుకే. చిరునవ్వుల దొరసాని చిరుగాజుల సడిగేమి, ఎదలో ఎల కదలాడే తొలి ఆశల సడి స్వామి. ఆశలన్నీ ఊసులాయి, గుండె చేరే గువ్వలాయి. కొండమల్లి కొండమల్లి కొలుకు ఎందుకే. హలో అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు స్పెషల్ అయితే దొండకాయ టమాటా కర్రీ చేస్తారండి. ఏం లేదు, ముందుగా దొండకాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి అయితే నేను దొండకాయ మసాలా కర్రీ లాగా చేశాను అనమాట. దాంట్లోకి ఏమేమి వేసినానో అల్లము, ఎల్లిపాయలు, జీడిపప్పు, కొబ్బరి, వెండి కొబ్బరి ఉంటుంది కదా, అది మొత్తం మిక్సీ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మగ్గనివ్వాలి. తర్వాత దొండకాయలు టమాటా కూడా వేసి మగ్గనివ్వాలన్నమాట. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది జీడిపప్పు పేస్ట్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అది వేసుకోవాలి. అది మంచిగా అది దాంట్లోనే మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోయిన తర్వాత అదే సమయంలో కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట. కొంచెం సేపు జీలకర్ర మగ్గిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుందో అంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కూడా చూసుకొని మీరు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఏమైనా ఉడకని ఉంటే ఆల్మోస్ట్ ఈ వాటర్తో ఉడికిపోతాయి అన్నమాట. అంతే అండి. మీకు నచ్చితే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి, నేనైతే వేయలేదు. ఇట్లా చాలా బాగుంటుంది. మీరు చపాతీలో తినాలనుకుంటే మాత్రం దగ్గరికి ఇట్లా ఉంచి ఆఫ్ చేసేసుకోండి. ఒక రైస్కి మాత్రం అయితే పులుసులాగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక అంతే అండి. ఒక 5 or 10 మినిట్స్ ఉంచేసుకొని ఇక ఆయిల్ పైకి వచ్చేసరికి దింపేసుకోవడం అనేది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.